ఆడవాళ్లకు అభిమానం ఎక్కువైతే మగవాళ్లకు అహంకారం ఎక్కువ. ఆడవాళ్ళు నమ్మించేందుకు మోసం చేస్తారు, మగవాళ్ళు మోసం చేసేందుకు నమ్మిస్తారు. కామరూప మంత్రాన్ని ముందుగా ప్రయోగించాలా లేక వశీకరణ మంత్రాన్ని ముందుగా ప్రయోగించాలా? ఆమె ఏడుస్తుందా లేక పాడుతుందా? ఆడది ఏడిస్తే ఆకాశమే కాదు, అగ్నిపర్వతం కూడా కరగాల్సిందే. దానిని సమర్థించిన పాపానికి నేను చిక్కుల్లో పడ్డాను. ఇప్పుడు ఈ చిక్కుల్లోంచి, ఈ పంజరంలోంచి బయట పడడం ఎలా? ఓరి భగవంతుడా, ఈ ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడే మార్గమే లేదా? ఇదిగో ఓ ప్రేమ కథ, జగతెరుగని చెలిమి కథ, మనసెరుగని యువతి కథ, ఇది మన కథరా. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. మూర్ఖత్వం కాదు, మూఢత్వం కాదు, ముక్కంటి తత్వం మాది. మేము హిందువులం. వీడిని ఎలాగైనా నా దారికి తెచ్చుకోవాలి, లేకుంటే నేనిక్కడి నుంచి తప్పించుకోవడం చాలా కష్టం మనసులో అనుకొని తన చుట్టూ గమనించసాగింది సుగంధి. క్షణకాలం అటూ ఇటూ చూసిన జంతువులు పంజరం చుట్టూతా గోతిని త్రవ్వడంలో మునిగిపోయాయి. ఓ మహానుభావ, నువ్వు నాకు కనిపించకున్నా పర్వాలేదు, కనీసం నన్ను ఈ పంజరంలోంచి బయటకు తీయండి, నేను మీరు చెప్పినట్టు వింటాను అంది సుగంధి. చాలాసేపటి వరకు సమాధానం కోసం ఎదురుచూసింది. ఎలాంటి సమాధానము రాలేదు. ఏంటి, నేనడిగిన దానికి సమాధానం రావటం లేదు? కొంత సమయం ఎదురు చూసింది. ఏంటి, ఇలాంటి సమాధానం లేదు? వీడు ఉన్నాడా లేడా తెలిసేదిలా? ఎందుకైనా మంచిది, మరోసారి ప్రయత్నం చేస్తాను. మగాళ్లతో జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ప్రయత్నం చేసింది. ఓ మహానుభావా, నువ్వు నాకు కనిపించకున్నా పర్వాలేదు, కనీసం నన్ను ఈ పంజరంలోంచి బయటకు తీయండి, నేను మీరు చెప్పినట్టు వింటాను గట్టిగా అన్నది సుగంధి. ఆడవాళ్లకు అభిమానం ఎక్కువైతే మగవాళ్లకు అహంకారం ఎక్కువ. ఆడవాళ్ళు నమ్మించేందుకు మోసం చేస్తారు, మగవాళ్ళు మోసం చేసేందుకు నమ్మిస్తారు అనుకుంది మనసులో సుగంధి. వీడు నన్ను పరీక్షిస్తున్నాడా లేక నన్ను గమనిస్తూ కూర్చున్నాడా? వీడు ఉన్నాడా లేడా ఎలా తెలుసుకోవడం? ఆలోచించడం మొదలుపెట్టింది సుగంధి. వీడి బలం ఏమిటి, బలహీనత ఏమిటి అనుకుంటూ తను చుట్టుప్రక్కల గమనించింది. జంతువులను బాగా గమనించాక ఆమెకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఈ జంతువులను మార్చితే ఇవి ఇక్కడ నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంది. వీటికి మనం మాట్లాడే భాష తెలుస్తుంది, అంటే వీటిని మాటల్లో పెడితే మన మాట వినే అవకాశం ఉంది అని మనసులో అనుకుంటూ, వీటిని వశం చేసుకోవడం ఎలా చెబితే ఇవి వింటాయి? వీటి బలహీనత ఏమిటి? ముందుగా నేను వీటి కంటికి అందంగా కనిపించాలి. ఈ పొగమంచు రూపంలోంచి అందంగా మారిపోతే గాని అది సాధ్యం కాదు. అందుకోసం నేను కామరూప మంత్ర ప్రయోగాన్ని చేయాలి. అంతకంటే ముందు వీటిపై వశీకరణ మంత్ర ప్రయోగం చెయ్యాలి. ఇంతకు కామరూప మంత్రాన్ని ముందుగా ప్రయోగించాలా లేక వశీకరణ మంత్రాన్ని ముందుగా ప్రయోగించాలా? వీటికన్నా ముందు ఆకర్షణ విద్యా ప్రయోగం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వీటిని నేను
ముందు ఆకర్షించగలిగితేనే వశీకరణ విద్యా ప్రయోగం చేయగలను. వశీకరణ విద్యా ప్రయోగం చెయ్యాలంటే ఆకర్షణ ప్రయోగం చెయ్యాలి. ఆకర్షణ ప్రయోగం చెయ్యాలంటే వీటికి నేను అందంగా కనిపించాలి. అందంగా కనిపించాలంటే కామరూప మంత్ర ప్రయోగం చెయ్యాలి. ఇంతకు ఏ మంత్రాన్ని ముందుగా ప్రయోగించాలి? ఏ మంత్ర ప్రయోగం చేయాలన్నా ముందుగా ఈ జంతువులన్నీ నాతో మాట్లాడాలిగా. వీటిని ఏమని మాట్లాడించను? ఏమీ అర్థం కావటం లేదు. ఈ పంజరంలోంచి బయటపడే మార్గమే లేదా? కర్మ కాకపోతే సిద్ధుడిని ఎత్తుకురమ్మన్న ప్రమద బాగానే ఉంది. దానిని సమర్థించిన పాపానికి నేను చిక్కుల్లో పడ్డాను. ఇప్పుడు ఈ చిక్కుల్లోంచి, ఈ పంజరంలోంచి బయటపడడం ఎలా? ఓరి భగవంతుడా, ఈ ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడే మార్గమే లేదా? మరోసారి ప్రయత్నిస్తాను. క్షమించమని వేడుకుంటాను. నా అదృష్టం బావుండి నా మాట విన్నాడా సరే, లేకుంటే ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? పంజరంలో అటూ ఇటూ తిరగడం ప్రారంభించింది. పంజరం చుట్టూ గోతి పెద్దదిగా అవుతుంది, లోతుగా కూడా అవుతుంది. ఏ క్షణమైనా పంజరం గోతిలో పడిపోవచ్చు. సుగంధి మనస్సు భయంతో నిండిపోయింది. ఇక లాభం లేదు. ఆలోచిస్తూ ఉంటే సమయం గడిచిపోతుంది తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆకాశం కేసి చూస్తూ, ఓ మహానుభావా, నన్ను క్షమించు. నేను నా తప్పును ఒప్పుకుంటున్నాను. నువ్వేది చెబితే అది వింటాను. ఏమి చెప్పినా చేస్తాను. నా ప్రాణాన్ని కాపాడండి అంటూ బోరున ఏడ్చింది. అయినప్పటికీ ఎలాంటి స్పందన కనిపించలేదు. జంతువులను చూసింది. వాటి పని అవి చేసుకుంటూ పోతున్నాయి. వాటిని చూస్తూ, ఏయ్ ఆగండ్రి, ముందు మీరు ఆ గోతిని తవ్వడం ఆపండి. నేను మీ యజమానితో మాట్లాడుతున్నానుగా అంటూ గట్టిగా అరిచింది. ఆ అరుపులకు జంతువులన్నీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. త్రవ్వడం ఆపి సుగంధి వైపు చూశాయి. తన అరుపుకు వాటిలో మార్పు గమనించిన సుగంధి, వీటికి తాను మాట్లాడే ప్రతి విషయం అర్థమవుతుందని, ఇదే మంచి సమయం వీటిని తన ఆధీనంలోకి తీసుకొని తన వశం చేసుకోవచ్చని ఆలోచించింది. తన మనస్సులో ఒక ఆశతో పాటు కొంచెం అహంకారం కూడా ఆమె మనస్సులో ఏర్పడింది. ఆడది ఏడిస్తే ఆకాశమే కాదు, అగ్నిపర్వతం కూడా కరగాల్సిందే అని మనస్సులో అనుకుని ఆపకుండా ఏడుస్తూ కూర్చుంది సుగంధి. జంతువులన్నీ ఒకదాని ముఖం మరొకటి చూసుకున్నాయి. ఏడుస్తూనే జంతువులు చేస్తున్న ప్రతి పనిని గమనిస్తూనే ఉంది సుగంధి. జంతువులు పంజరానికి కొంత దూరంగా జరిగాయి. హమ్మయ్య, తన పథకం ఫలిస్తుంది. కొంతసేపు ఇలాగే ఏడుస్తూ కూర్చుంటే అవి నా జోలికి, పంజరం జోలికి రావు. ఈలోపు నేను తప్పించుకునేందుకు ఏదో ఒక ఉపాయం దొరక్కపోదు అనుకుంటూ గట్టిగా ఏడవడం ప్రారంభించింది సుగంధి. సుగంధి ఏడుపు ధ్వని విన్న జంతువులు వింతగా సుగంధిని చూస్తూ పంజరానికి దూరంగా జరిగి కూర్చున్నాయి. వాటిని చూస్తూ మనస్సులో సంతోషించిన సుగంధి ఒక పాటలాగా రాగం తీస్తూ ఏడవడం ప్రారంభించింది. ఆమె ఏడుస్తుందా లేక పాడుతుందా వాటికి అర్థం కావటం లేదు. వాటికి ఏమి అర్థమైందో సుగంధి తెలుసుకునే లోపే అవి సుగంధి ఏడుపు పాటకు వత్తాసు పలుకుతూ అవి కూడా అరుస్తూ ఎగరడం ప్రారంభించాయి. వాటిని గమనించిన సుగంధి ఇంకొంతసేపు ఏడుస్తున్నట్టు నటించడానికి ప్రయత్నించింది.
అప్పటికే చాలాసేపటి నుంచి ఏడుస్తున్నట్టు నటిస్తున్న సుగంధికి ఆయాసం వచ్చి ఏడ్చేదల్లా తన ఏడుపును ఆపింది. ఎప్పుడైతే సుగంధి ఏడుపు పాట ఆపిందో జంతువులన్నీ మూకుమ్మడిగా సుగంధి పంజరంపై దాడి చేయడం ప్రారంభించాయి. సుగంధి ఆశ్చర్యపోయింది. ఏయ్, ఆగండి ఆగండి, ఏం చేస్తున్నారు మీరంతా? ఇలా పిచ్చి పిచ్చిగా ఎందుకు చేస్తున్నారు అంటూ గట్టిగా అంది. సుగంధి గట్టిగా మాట్లాడుతుంటే సుగంధిని కూడా గాయపరిచేందుకు అవి వాటి పంజాలను విసరడం ప్రారంభించాయి. సుగంధికి ఏమి చేయాలో తోచలేదు. ఏమైంది వీటికి? ఎందుకు నాపై ఎగబడుతున్నాయి? నన్ను గాయపరిచేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నాయి? జంతువుల వింత ప్రవర్తనకు, వాటి యొక్క క్రూరమైన చేష్టలకు సుగంధి వెన్నులోంచి వణుకు వచ్చింది. ఈసారి భయంతో నిజంగానే ఏడ్చింది సుగంధి. ఆమె ఏడుపు పాట విని జంతువులన్నీ ఒక్కసారిగా వెనక్కి జరిగి ఆమెతో పాటు అరవడం ప్రారంభించాయి. కొన్ని జంతువులు గంతులేయడం ప్రారంభించాయి. సుగంధికి ఏమీ అర్థం కావటం లేదు. ఒక సమస్య పోయింది అనుకుంటే మరొక సమస్య కొని తెచ్చుకున్నట్లయింది. ఏడుపు ఆపితే జంతువులన్నీ మళ్ళీ మూకుమ్మడిగా దాడి చేసి తనను చంపుతాయని భయంతో ఏడుస్తూ స్పృహ తప్పి పడిపోయింది సుగంధి. మానవ లోకం ఇది మాయాజాలం మది గాయపడిన హృది కార్చిన అమూల్య చరితం ఇది.